ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము మహల దౌర్బల్యము నుండి క్రీస్తు న్యాయవాది. మహల అనగా బలహీనత, రోగము. అయినను దేవుడు బలహీనతను బలముగా మార్చగలడు అనుదానికి బైబిల్లోనే ఆమె కథ నిదర్శనము. మహల సెలోపెహాదు కుమార్తెలలో ఒకతే. తన తండ్రికి కుమారులు లేకపోయినను సంఖ్యాకాండము 27వ అధ్యాయము 11వ వచనము. మోషే ఎదుట నిలువబడి తమ తండ్రి ఆస్తి తమకిమ్మని ధైర్యముగా విన్నవించుకొనెను. వారి ధైర్యము, విశ్వాసము గొప్ప మార్పును తెచ్చి వారసత్వపు హక్కులను మార్చివేసినది. దేవుని న్యాయము అంతర్లీనతకు ఇది గుర్తుగా ఉన్నది. క్రీస్తునందు విశ్వాసులుగా దేవుని సత్యము కొరకు, ఆయన వాగ్దానములు నమ్మి నడుచుట కొరకు, మన బలహీనతలో ఆయనను హత్తుకొనుటకు ఈ కథ ప్రోత్సహించుచున్నది. ఎం ఫర్ మూడ్ బై పర్పస్, ఉద్దేశము కలిగి సాగుట. మహల దేవుని ఉద్దేశము నిమిత్తము ప్రేరేపింపబడినది. దేవుడిచ్చిన స్వాస్థ్యమును పొంది కుటుంబ వారసత్వమును నిలవబెట్టుటకు హక్కును కోరినది. సమాజము తనను ఒక బలహీనురాలిగా గుర్తించినను, ఒక స్త్రీగా తలంచినను ఆమె విశ్వాసము కలిగి ధైర్యముగా పనిచేయుటకు శక్తినిచ్చినది. నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలను అని పౌలు వ్రాయుచున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. విశ్వాసులు దేవునిచే కదిలింపబడి తన ఉద్దేశము నెరవేర్చుటకు హద్దుబాటులను దాటి వారి పిలుపు కొరకు దేవుని శక్తిని కోరవలయును. ఏ ఫర్ అడ్వకేట్ ఫర్ జస్టిస్, న్యాయము కొరకు న్యాయవాది. పితృస్వామ్య వ్యవస్థను మార్చుటకు మోషే మరియు సమాజం ఎదుట నిలిచి తమ హక్కుల కొరకు మహల మరియు తన సహోదరీలు న్యాయము కొరకు మనవి చేసిరి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 5 నుంచి 7వ వచనము వరకు. ఇది మీకా పిలుపు వలెనున్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములోనున్నట్లు క్రీస్తును అనుసరించు వారందరూ నీతి కొరకు సమాధానపరచుటకు ధైర్యమైన న్యాయవాదులుగా పిలువబడుచున్నారు. మన పరిధిలో ప్రభావము చూపునట్లు న్యాయము కొరకు నిలువబడవలెను. హెచ్ ఫర్ హోప్, నిరీక్షణతో సాంస్కృతిక అడ్డంకులు ఎదుర్కొని దేవుని వాగ్దానములు నెరవేర్చబడుట కొరకు స్థిరముగా నిలవబడి తమ పితృస్వాస్థ్యమును పొందవలెను. మహల వాగ్దానముల యందు నిరీక్షణ ఉంచినది. ఇది తను తలంచిన విధముగా కాక దేవుని నీతి యందు దృఢనమ్మిక గలది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. దేవుని వాగ్దానములన్నీయు క్రీస్తులో నెరవేర్చబడినవి. ఎదిరింపులు, కష్టములలో కూడా విశ్వాసులు ఆయనలో భద్రమైన నిరీక్షణ కలిగి ఉండగలరు. ఎల్ ఫర్ లీగసీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసముతో కూడిన వారసత్వము. తమ తండ్రి అయిన సెలోపెహాదు పేరు మాసిపోకుండా స్వాస్థ్యము పొందుట వలన మహల తన కుటుంబ వారసత్వమును నిలవబెట్టినది. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 6 నుంచి 9వ వచనము వరకు. అలాగే విశ్వాసులు దేవుని నిత్యరాజ్యమునకు వారసులు మరియు గృహనివాహకులునై ఉన్నారు. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. మన నమ్మకత్వము రాబోయే తరములను ప్రభావితము చేయును. దేవుడు మనకు అప్పగించిన దానిని పోషించి భద్రపరచుటయే మన పిలుపుగా ఎంచవలెను. ఏ ఫర్ అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, దేవుని దయ పొందుదునన్న నిశ్చయత. దేవుడు మహల యొక్క మనవి అంగీకరించుట. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 7వ వచనము. ఆయన న్యాయము జరిగించుటకు ఇష్టపడే వారి కొరకు దేవుని దయను కనపరచుననుటకు ఇది నిదర్శనము. క్రీస్తులో విశ్వాసులు దేవుని దయా రక్షణ నిశ్చయతను అనుభవించగలరు. ఇట్టి నిశ్చయత మనము భయపడక విజయవంతులముగా నడుచుటకు తోడ్పడును. హెచ్ ఫర్ హార్ట్ ఆఫ్ కరేజ్, ధైర్య హృదయము. సామాజిక షరతులను దాటి పనిచేయుటకు ఇష్టపడిన మహల ధైర్యం యొక్క విలువను విశ్వాసులకు నేర్పుచున్నది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో
దేవుడు యెహోషువతో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో యేసు ప్రభువుచే వాగ్దానము చేయబడిన ఆత్మవిశ్వాసులు ధైర్యముగా సాక్ష్యమిచ్చుటకు శక్తినిచ్చునని చెప్పెను. సవాళ్లతో కూడిన ప్రపంచంలో విశ్వాసులు నమ్మకముగా జీవించుటకు ధైర్యహృదయము అవసరము. ముగింపు. మహలా అనగా బలహీనత అయినప్పటికీ ఆమె జీవితము నమ్మకత్వము ధైర్యముతో కూడినది. క్రీస్తునందల విశ్వాసులముగా ఈ పిలుపులో మనము పాలివారము. దేవుని ఉద్దేశము కొరకు ప్రేరేపింపబడి న్యాయము కొరకు పోరాడుచు ఆయన వాగ్దానములు యందు దృఢనమ్మిక ఉంచి మన విశ్వాసము కాపాడుకొనుచు ఆయన దయలో నిలిచి ఆత్మ ద్వారా ధైర్యమునుంది జీవించుదుము కాక. మన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. మహలాను ఉదాహరణగా తీసుకొని ధైర్యముగా విశ్వాసము మరియు విజయములో నడిచెదము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.